ఎస్ఐ రాజ్ కుమార్. థ్యాంక్ యూ. రావయ్యా సేతు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నీ ప్లాన్ అంతా ఏమైందయ్యా? పురుషోత్తం కేవలం బొమ్మే. మనం కొట్టేయాల్సిన తాళం ఇదే. ఈ అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలాంటి ఆచూకీ లేదు. పురుషోత్తం చేసే బిజినెస్, బెనామీ కాంటాక్ట్స్, కిడ్నాప్ వీటన్నిటి వెనక ఈ అమ్మాయి ఉంది. పురుషోత్తం గారు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి ఉందని చెప్పిన స్ట్రీట్లో ఎంక్వైరీ చేశాను, కానీ అక్కడ అలాంటి అమ్మాయిని చూడలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయి గురించి దొరికిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఫేక్, ఇన్క్లూడింగ్ ఆమె పేరుతో సహా. ఎవిడెన్స్ ఏమీ లేకుండా పక్కాగా ప్లాన్ చేసింది. ఈ ఫోటో కూడా ఒక సెల్ఫీలో దొరికింది. ఇవి తప్ప ఇంకేం డీటెయిల్స్ దొరకలేదు సార్, కానీ ఏదో సమస్య ఉందని మాత్రం తెలుస్తుంది. ఈ అమ్మాయి దొరికిందంటే పురుషోత్తం తనంతట తానే వస్తాడు. ఆ అమ్మాయిని ఎత్తుకురావడం నా పని, ఈ మ్యాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవడం మీ పని. సీక్రెట్ గా నేను విచారణ చేయడం వల్ల ఫర్దర్ గా నేనేమీ చేయలేకపోయాను. అందువల్ల ఈ ఫైల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ఆ అమ్మాయిని ఎలాగైనా ఎత్తుకొస్తాను. దీనికి మధ్యలో ఎవడైనా అడ్డొచ్చాడంటే స్వామి శరణం. ఏంటయ్య వీడు ఇలా మాట్లాడి వెళ్తున్నాడు? పర్సనల్గా ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, అందువల్ల ప్రస్తుతానికి ఇందులో మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. షూర్ సార్. ఓకే. ఎస్ సార్. ఇంకొకటి ఇవ్వండి. ఇదిగోండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. ఏంటి దీపక్, ఏదో బిగ్ షాట్ అన్నావు, చూస్తుంటే గుళ్ళో ప్రసాదం తెచ్చుకుంటున్నాడు. జాగ్రత్తగా మాట్లాడు, వినిపిస్తుంది. వింటే మాత్రం ఆ తర్వాత ఏ గుళ్ళో ఏం దొరుకుతుందో అడగమంటారు. ఇదిగో తిను. నాకొద్దు. ఏమయ్యా అబ్దులు, తినవయ్యా, స్వామిని ఇస్తున్నాను, తిను. సరే స్వామి, తర్వాత ప్లాన్ ఏంటి స్వామి? ఎంత పెద్ద డీలింగ్ ని ఒక అమ్మాయిని పెట్టి ముగించాడంటే ఆ అమ్మాయి వాడికి దగ్గర చుట్టవైనా అయి ఉండాలి, లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉండాలి. పురుషోత్తం బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కనిపెట్టామంటే ఈ పేరు తెలియని బెస్ట్ ని ఈజీగా లేపేయచ్చు. ముందు ఆ ఫ్రెండ్ పట్టుకోండి. సరే సరే. సార్, ఈ ఏరియాలో ఎవరిని అడిగినా అమ్మాయి గురించి తెలియదు అంటున్నారు. అవును సార్, అందరూ అలాగే చెప్తున్నారు. సార్, ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడ ఉందన్న విషయం ఫేక్ ఏమో? మనకు కావాల్సింది న్యూస్ కాదు, ఎవిడెన్స్. అందరూ ఒకే విధంగా తెలీదు అంటుంటే అనుమానం కలుగుతోంది. జాగ్రత్త సార్. ఓకే శాలిని. ఊరికే ఉన్నారు కదా, వెళ్ళి చూడొచ్చు కదా. చూస్తాను బంగారం. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? ఇది పట్టుకో. ఏంటయ్యా అంటే ఈ ఫోటో చూపిస్తున్నావు? మీకు వేరే పనే లేదా? బయలుదేరండి, వెళ్ళండి. వావ్, నైస్. రండి మేడం, మీరు కూడా వెళ్ళ మనిషానా? ఏం మేడం, వీళ్ళిద్దరు మొహాలు చూడండి, చూడడానికి బాగున్నాయా? వీళ్ళకి నేను ఎలా జవాబు చెప్తాను? మీరే చెప్పండి. మీలాంటి ఒక సూపర్ ఫిగర్ వచ్చి అడిగింది అనుకోండి, అందులో లాజిక్ ఉంటుంది, కిక్ ఉంటుంది, జవాబు చెప్పచ్చు. ఏమంటారు? ఎవరొచ్చారండి? అది ఏం లేదు, అంతా మామూలే. పని మనిషి. నేను పని మనిషినా? నువ్వు కంటిన్యూ చెయ్యి. ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు అర్థం కాదా? ఎందుకు ఇలా పదే వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు? ఓ పని చేయండి, ఆ ఫోటో మాకివ్వండి, దాన్ని ఇక్కడ అంటించి ఈ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని రాసి ఉంచుతాం, సరేనా? ఏదైనా ఒక అమ్మాయి వస్తే చాలు, విగ్గు పెట్టుకుని వచ్చి పళ్ళి క్లించుకుంటూ నవ్వుతుంది. ఊరికే మాట్లాడుతున్నా. వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో పట్టుకోండి, పోండి లోపల పోండి. ఇంకెప్పుడైనా అమ్మాయిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారంటే ఆ తర్వాత జరిగేదే వేరే.
సరే ఓకే దెన్. రాజ్ కుమార్ పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అటు త్వరగా త్వరగా పోనీ పోనీరా పోనీ 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 రైట్ లో పోనీ. వీడేంటి ఇటువైపు వెళ్తున్నాడు? పవిత్ర పవిత్ర ఏం కాదు లే, ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు. కూర్చో కూర్చో, ఏం కాదు కూర్చో. కాలు ఇక్కడ పెట్టు. చెప్పు. ఉండు ఉండ్రా, దెబ్బ తగిలిందేమో చూస్తాను. ఇది టాబ్లెట్ తీసుకో. ఏం కాదు ఏం కాదు. కొంచెం కొంచెం నీళ్ళని తాగు. సార్, మనం ఎక్కడికి ఎందుకు వచ్చాం? మనం స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ నుంచే. వెయిట్. రండి సార్. కటింగా షేవింగా? రే ఆడిటర్ కాస్త కదలకుండా ఉంటే మంచిది. పురుషోత్తమం సార్ని కలవాలి. ఆయన ఇంట్లో లేరే, మీరెవరు? నా పేరు నందా. సార్ దగ్గర ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, కలవలేకపోయాను. ఆయన లేరు, అబ్బాయి ఉన్నాడు. లోపలికి రండి, కూర్చోండి. సెల్వం, సెల్వం, నాన్నగారి కోసం ఎవరో వచ్చారా? ఆడిటర్కి తెలియని విషయమే లేదంటారు, నిజమేనా? అంతేకాకుండా నా కుర్రాళ్ళని తెగ భయపెట్టావు. అది సరే, ఆ అమ్మాయి ఎక్కడుంది? నిజం చెప్పావనుకో గీకాల్సింది మాత్రమే గీకుతాను, లేదనుకో అలా పీక కోసి వెళ్ళిపోతాను. నాన్నగారు ఏదో పని మీద ఊరెళ్ళారు. డీటెయిల్స్ ఇవ్వండి, కాల్ చేసి చెప్తాను. షూర్. ఇది నా బిజినెస్ కార్డ్. ఈ నంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పండి. మీరేం చేస్తుంటారు? ఆమె ఫిల్మ్ డైరెక్టర్. నేను ఒక లీడింగ్ హీరోకి కథ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. ఓ నైస్. కాఫీ తీసుకోండి. నాకు దాని గురించి ఏమీ తెలీదు. అమ్మాయి నన్ను అలా చేయమని చెప్పింది. మేము 3 సార్లు మాత్రమే కలుసుకున్నాం, అది కూడా రిలీజ్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకేమి నాకు తెలియవు. అయితే మొత్తం తీసేయచ్చు అనుకుంటాను.
రేయ్ నిజం చెప్పరా? ఒక్కోసారి ఒక్కో చోట మీట్ అవుతాం, అది కూడా పబ్లిక్ ప్లేస్ లోనే మీట్ అవుతాం. వేరే ఏ విధంగానూ తనని మీట్ అయ్యే అవకాశం లేదు, ప్రామిస్ గా. తెలీదా? సర్వీస్ ఛార్జ్. స్వామి శరణం. ఏదైనా క్లూ దొరికిందా సార్? చెప్తాను.